హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటనంటే ఇప్పుడు బాలీవుడ్లో అసలు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుందని అంటే December 5th అసలు ఏ వుడ్లో కూడా ఏ సినిమా పోటీ లేదు, పోటీ రారు కూడా. ఎందుకంటే ఆ సీక్వెల్కి అంత హైప్ ఉంది. ఒక బాహుబలి 2కి ఎంత అయితే మనం హైప్ చూసామో ఆ టైంలో ఏ సినిమా కూడా ధైర్యం చేయలేదో దిగడానికి. సో ఇప్పుడు పుష్ప 2కి నిజంగా అంతే హైప్ ఉంది మార్కెట్లో. సో ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఆబ్వియస్లీ ఒక 1 వీకో లేకపోతే 10 డేస్ గ్యాప్ తీసుకుంటారు, కానీ ప్యారల్గా అయితే ఖచ్చితంగా రారు. సో బాలీవుడ్లో ఇప్పుడు ఇండియా వైడ్గా చూసుకుంటే తెలుగులో అయితే పుష్ప 2 సోలో రిలీజ్ అవుతుంది, ఏ సినిమా దరిదాపుల్లో లేదు. అలాగే మనకి తమిళనాడులో కూడా మోస్ట్లీ ఇప్పుడు ఈ డిసెంబర్ సీజన్లో అయితే ఎవరు ఉంటారు కదా పోటీగా. ఇంకా పుష్ప 2 వస్తుందంటే ఇంకా ఆబ్వియస్లీ ఎవరు ఉండరు. సో తెలుగులోను, తమిళ్లోను, అటు కేరళలోను, ఇటు కన్నడలోను, సౌత్ 4 లాంగ్వేజెస్లో కూడా ఎక్కడ కూడా బాయికి పోటీ లేదు. సో అటు చూస్తే ఇంకా బాలీవుడ్. మరి బాలీవుడ్లో పరిస్థితి ఏమిటనంటే మొన్నటి వరకు ఛావా అనేటువంటి సినిమా ఉంది. దాంట్లో హీరోయిన్ రష్మిక, హీరో ఎవరా పేరు మర్చిపోయా, విక్కీ కౌశల్. సో హీరో వచ్చేసి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన వీరిద్దరు నటించినటువంటి ఛావా అనేటువంటి సినిమా వాళ్ళు ఎప్పుడో ప్రకటించుకున్నారు December 5th అని చెప్పేసి. సో December 6th అని చెప్పేసి. సో ఒకరోజు ముందు పుష్ప 2 అయితే వస్తుంది. సో ఎందుకులే ఇప్పుడు ఈ క్లాష్ అని చెప్పేసి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎందుకంటే బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ కదా ఈ 2024లో. సో అటువంటి మూవీకి మనం ఎందుకు మన కలెక్షన్లు ఖచ్చితంగా దెబ్బ పడితే అనేటువంటి ఆలోచనలో వారు నిర్ణయించుకొని పుష్ప 2కి ఆ స్లాట్ అంతా వదిలేశారు. సో డిసెంబర్ నెల మొత్తం సంక్రాంతి వరకు కూడా అసలు పుష్ప 2 కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపైపోతున్నాడు. దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. అసలు సంక్రాంతి అనేది చాలా దూరం. December 5th నుంచి ఆ 20 డేస్, ఆ 20-25 డేస్ చాలు మెంటల్ కలెక్షన్స్ వస్తాయి. సో ఛావా అనేటువంటి సినిమా మొన్నటి వరకు బాలీవుడ్లో, హిందీలో అయితే అడ్డుండేది. విక్కీ కౌశల్ అంటే అక్కడ అందరికీ తెలుసు కదా, మంచి టైర్ 2 హీరో. టైర్ 2లో ఇప్పుడు అంటే ఒక మన నానికి వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో అక్కడ విక్కీ కౌశల్కి అంత క్రేజ్ ఉంది. సో అటువంటి విక్కీ కౌశల్ ఛావా సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నాడు. పుష్ప 2 మేనియాలో మనం ఎందుకు రావు కలెక్షన్ తగ్గించుకోవడం అని చెప్పేసి ఆలోచించి February 19th పోస్ట్పోన్ చేసుకున్నాడు. సో యునానిమస్ అయిపోయింది. ఇప్పుడు బాయ్ రూల్ చేయడానికి December 5th ప్రతి ఒక్క వుడ్లో అడుగు పెట్టానున్నాడు.